శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మన జీవితము పూర్తిగా ఆధ్యాత్మికము. ఇప్పుడు సమయము ఎటువంటిది అనగా ఇక్కడున్నవన్నీ వదిలి స్వయమును సంపూర్ణంగా చేసుకొని ఇంటికి తిరిగి వెళ్ళాలి. ఈ సమయము మనము ఎక్కడా చిక్కుకునే సమయము కాదు. ఒకవేళ మనము ఎక్కడైనా చిక్కుకొని ఉంటే మన బుద్ధి యోగము కిందే ఉండిపోతుంది. యోగము యొక్క పరమానందము ఇక మనము పొందలేము. సంగమ యుగంలో విశేషంగా అతీతంగా మరియు ప్రియంగా ఉండే స్థితి ఇది ఎంతో ఎంతో అవసరము. మనము గుర్తుంచుకోవాలి, మనము ఎవరికైనా ప్రియంగా అయ్యే పురుషార్థము చేయకూడదు. భగవాను వాచ, ఎవరైతే ఇతరులకి ప్రియంగా అయ్యే ప్రయత్నము చేస్తారో వారు ప్రియంగా అయ్యే బదులుగా ఇంకా దూరమవుతూ ఉంటారు, అతీతంగా అవుతారు. వాస్తవంగా ఎవరు ఎంత దేహానికి అతీతంగా ఉంటారో అంతగా సర్వులకి ప్రియంగా అవుతారు. కావున మనము పురుషార్థము దేహానికి అతీతంగా అయ్యేందుకు చేయాలి, అంతేకాని ఎవరికైనా ప్రియంగా అయ్యేందుకు కాదు. ఎందుకనగా కేవలం ప్రియంగా ఉంటే అక్కడ ఆకర్షణ ఉంటుంది, వారికి తల వంచుతారు, బుద్ధి యోగము భ్రష్టమవుతుంది. ఇది మన కోసము ఇంకా ముందుకి వెళ్తే ఎంతో పెద్ద నష్టమునకు కారణమవుతుంది. మనుషులు దీని చేత ఎన్నో పొరపాట్లు కూడా చేస్తారు. ఆ తరువాత పశ్చాత్తాప అగ్నిలో దహింపబడవలసి వస్తుంది. కావున మనము లక్ష్యము పెట్టుకోవాలి. సమూహంలో ఉన్నప్పుడు, సేవలో ఉన్నప్పుడు, ఇతరుల సంబంధ సంపర్కాలలోకి వచ్చినప్పుడు అతీతంగా ఉండాలి మరియు ప్రియంగా కూడా ఉండాలి. ప్రేమని ఇవ్వాలి, ఇక అతీతంగా అవ్వాలి. అంతేకాని ప్రేమని ఇచ్చి ఇంకేదో ఆశించకూడదు. మనుషులు ప్రేమను ఇచ్చి దానికి ప్రతిఫలంగా మరలా ప్రేమను ఆశిస్తారు. దానితో సమస్యలు ఉత్పన్నమవుతాయి. మన పని బాబా సమానంగా ఉండాలి. బాబా ఏ విధంగా ప్రేమ సాగరులో మన వద్దకి వస్తారు, ఎంతో ప్రేమని ఇస్తారు. ఇక పూర్తయింది అంటే సెకండులో అతీతంగా అవుతారు. ప్రేమ సాగరులు కూడా నిర్మోహి కూడా. ఎంత గొప్ప స్థితి ఇది. ఇదే విధమైన స్థితి అతీతంగా మరియు ప్రియంగా రెండూ ఉండడము మనము కూడా తయారు చేసుకోవాలి. సేవా క్షేత్రంలో మనము ఉంటాము. తోటివారితో ఎంతో ప్రేమగా మనము వ్యవహరించాలి. ఆ కార్యము పూర్తయినది అంటే పూర్తిగా దేహానికి అతీతంగా అయ్యి బాబా వద్దకి ఎగిరి వెళ్ళిపోవాలి. ఇది ప్రియమైన స్థితి మరియు మిగిలిన అన్నిటికీ అతీతమైన స్థితి. అతీతత్వము ఎంతో సుందర విషయము. వస్తువులలో కూడా మనము ఇలాగే అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. ఉదాహరణకి మన వద్ద చక్కటి కారు ఉంటే మనము దానిని ఉపయోగిస్తాము. దానిపై ప్రేమ కూడా ఉంటుంది. కానీ స్థితి ఎలా తయారు చేసుకోవాలి అంటే ఉపయోగించాము, చాలా బాగున్నది, పని పూర్తయినది, ఇక దానికి అతీతంగా అవ్వాలి. అసలు దానితో ఏ సంబంధము లేదా అన్నట్లుగా ఉండాలి. దానిని చక్కగా సంభాళించుకోవాలి, కానీ బుద్ధి యోగముతో అతీతంగా అవ్వాలి. తల్లి పిల్లలని చక్కగా సంభాళిస్తుంది, పాలన పోషణ ఇస్తుంది, చాలా బాగుంటుంది. కానీ ఆ తరువాత ఒక్క సెకండులో దేహానికి అతీతంగా అవ్వాలి. ఇలాంటి అతీతమైన మరియు ప్రియమైన స్థితి అందరికీ నచ్చుతుంది. ఇదే స్థితి మనము తయారు చేసుకోవాలి. ఎంతో ముందుకి సాగిపోవాలి. ఈరోజు అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, ఈ దేహానికి అతీతంగా ఉన్నాను. నేను మాస్టర్ జ్ఞాన సూర్యుడను, మెరిసే మణిని. నా నుండి వెలువడిన రంగురంగుల కిరణములు దూరముల వరకు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను ఎంతో తేజస్వి ఆత్మను, సాధారణ ఆత్మను కాదు. ప్రకాశమయమైన ఆత్మనే కాదు,
ఎంతో ఎంతో ప్రకాశమయ ఆత్మను, మాస్టర్ జ్ఞానసూర్యుడను. ఏ విధంగా జ్ఞానసూర్యుని ప్రకాశము నలువైపులా వ్యాపిస్తున్నదో అదే విధంగా నా ప్రకాశము కూడా నలువైపులా వ్యాపిస్తూ ఉన్నది. ఎదురుగా జ్ఞానసూర్యుడైన శివబాబా ఉన్నారు. కళ్ళ ఎదుట బాబాని చూడాలి. బాబా నుండి రంగురంగుల కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. నేను మాస్టర్ జ్ఞానసూర్యుడను. నా కళ్ళ ఎదుట జ్ఞానసూర్యుడు ఉన్నారు. ఇది ఎంతో పవర్ఫుల్ యోగము. ఈరోజు పదే పదే ఇదే అభ్యాసము చేద్దాము మరియు ప్రపంచానికి సకాష్ ఇద్దాము. ఓం శాంతి.